హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లెట్స్ లర్న్ విత్ గాయత్రి. ఈ వీడియోలో డిగ్రీ 5th సెమిస్టర్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్కి సంబంధించి ఎవరైతే స్టూడెంట్స్ స్టాటిస్టిక్స్ని మైనర్ సబ్జెక్ట్గా సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళ కోసం కాంపిటీషనల్ స్టాటిస్టిక్స్ అండ్ ఆర్ ప్రోగ్రామింగ్ యూనిట్ 4 అనేది స్టార్ట్ చేయడం జరిగింది. యూనిట్ 4 అనేది మనకి ఆర్ ప్రోగ్రామింగ్ ఉంటుంది కంప్లీట్గా. సో ప్రీవియస్ వీడియోస్లో నేను ఆల్రెడీ యూనిట్ 4 గురించి అన్ని టాపిక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను. అలాగే యూనిట్ 1 కూడా టోటల్ అన్ని టాపిక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వీడియోస్ అనేది అప్లోడ్ చేశాను. ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఎవరైతే చెక్ చేయలేదో వాళ్ళు ఒకసారి మన ఛానల్లో చెక్ చేయండి. ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అనే క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 10 మార్క్స్. ఎగ్జామ్లో మీకు రైట్ అబౌట్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్ ప్రోగ్రామింగ్ అని ఖచ్చితంగా అడుగుతారు, అస్సలు మిస్ చేసుకోకండి. మీకు 5 మార్క్స్కి అలాగే 10 మార్క్స్కి కూడా హైయెస్ట్ ఛాన్సెస్ ఉన్నాయి ఈ క్వశ్చన్ రావడానికి. వెన్ కమ్స్ టు డెఫినేషన్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్, లిజన్ మై ఎక్స్ప్లెనేషన్ కేర్ఫుల్లీ. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో, ఏదైతే వాయిస్ ఇస్తున్నానో అది మీరు కేర్ఫుల్గా విని దాంట్లో నుంచి కూడా మీరు పాయింట్స్ అనేవి నోట్ చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా ఎక్స్ప్లెనేషన్ వింటూ మీరు నోట్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది ఎగ్జామ్లో. In R programming, a data structure is a way to store, organize and manage data efficiently. Different data structures are used to handle different types and shapes of data from single values to complex tables. So, R programming లో data structures అంటే మనం ఏ విధంగా డేటాని స్టోర్ చేస్తున్నాం, ఎలా ఆర్గనైజ్ చేస్తున్నాం అండ్ ఏ విధంగా డేటాని మేనేజ్ చేస్తున్నాం అన్నదానికే ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూస్ చేస్తున్నాం అనమాట. సో ద వే వి స్టోర్ డేటా, సో ఏ విధంగా డేటా అనేది స్టోర్ చేస్తున్నాము అన్నదానికి ఈ డేటా స్ట్రక్చర్స్ అనేవి యూజ్ అవుతాయి అనమాట. సో ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ పర్పసెస్ కోసం యూస్ చేస్తూ ఉంటాం, డిఫరెంట్ షేప్స్లో అనేవి ఉంటూ ఉంటాయి. సో కాంప్లెక్స్ డేటా నుంచి సింగిల్ వాల్యూస్ వరకు అన్ని విధాలుగా స్టోర్ చేసుకోవడానికి మనకి అవైలబుల్గా ఉంటాయి. టైప్స్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ ఆర్. సో ఆర్ ప్రోగ్రామింగ్లో మనకి టోటల్గా 6 టైప్స్ ఉంటాయన్నమాట డేటా స్ట్రక్చర్స్. వన్ ఈజ్ వెక్టార్స్, లిస్ట్స్, డేటా ఫ్రేమ్స్, మ్యాట్రిక్స్, ఎరేస్ అండ్ ఫ్యాక్టర్స్. సో ఇవన్నీ కూడా మీరు ఎగ్జామ్లో ఈ 6 డేటా టైప్స్ని రిప్రజెంట్ చేస్తూ మీరు డయాగ్రామ్ అనేది వేయాలి ఉంటుంది. ఫ్లో చార్ట్ కానీ ట్రీ లైక్ స్ట్రక్చర్ కానీ రిప్రజెంట్ చేస్తే మీకు హైయెస్ట్ మార్క్స్ అనేవి పడతాయి అండ్ పేపర్ కరెక్షన్ చేసే వాళ్ళకు కూడా మంచి ఇంప్రెషన్ అనేది, గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది. First one is vector. A vector is a ordered collection of basic data types of a given length. Stores elements of the same data type. సో ఈ వెక్టర్ అనేది ఏంటంటే ఆర్డర్డ్ కలెక్షన్ అనమాట. సో మనకి ఆర్డరింగ్లో ఉండాలి, లైక్ నెంబర్స్ అయినా సరే 1 2 3 4 అని ఆర్డరింగ్లో, ఆడ్ నెంబర్స్లో అయినా ఈవెన్ నెంబర్స్లో అయినా సరే ఆర్డర్లో మాత్రమే ఉండాలి. అండ్ ఆల్ఫాబెట్స్ అయినా సరే A to Z ఈ విధంగా ఆర్డర్ కలెక్షన్స్లో ఉండాలి డేటా అనేది. అండ్ స్టోర్స్ ఎలిమెంట్స్ ఆఫ్ ద సేమ్ డేటా టైప్. సో ఏదైతే డేటా టైప్ సేమ్ ఉంటుందో ఆ ఎలిమెంట్స్ని మాత్రమే స్టోర్ చేస్తూ ఉంటుంది. సో ఈ వెక్టార్స్ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే, ఎగ్జాంపుల్ చూడండి, క్రియేటింగ్ ఏ న్యూమరిక్ వెక్టర్. సో వెక్టార్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి అన్నమాట. న్యూమరిక్ వెక్టర్ ఉంటుంది, అలాగే క్యారెక్టర్ వెక్టర్ ఉంటుంది. న్యూమరిక్ వెక్టర్లో నెంబర్స్ని స్టోర్ చేస్తాము, క్యారెక్టర్ వెక్టర్లో క్యారెక్టర్స్ని స్టోర్ చేస్తాం. పక్కన ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎక్స్ అనే వేరియబుల్లో ఇక్కడ చూడండి సి అనే ఒక ఫంక్షన్. సో ఇక్కడ మనం వెక్టార్ని క్రియేట్ చేయాలంటే సి అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ వాల్యూస్ని ఎట్ ఏ టైం స్టోర్ చేస్తాం కదా వెక్టార్లో. సో సి అనే ఫంక్షన్ యూజ్ చేసి మనకి ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ కావాలి అంటే క్యారెక్టర్ వాల్యూస్ కావాలంటే క్యారెక్టర్ వాల్యూస్, న్యూమరిక్ వాల్యూస్ కావాలంటే న్యూమరిక్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ ఏ ఆర్డర్లో ఉండాలి. సో ఆర్డర్ కలెక్షన్ మాత్రమే యూజ్ చేయాలి. ఆ వెక్టార్లో చూడండి 1 3 5 7 8. సో నెంబర్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయి కదా, సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో నెక్స్ట్ చూడండి, వెక్టార్ని ప్రింట్ చేయాలి అంటే ప్రింట్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్ యూస్ చేసి ఏదైతే వేరియబుల్లో మనం డేటాని స్టోర్ చేస్తామో ఆ వేరియబుల్ని ఇంక్లూడ్ చేయాలన్నమాట. సో అలా క్లిక్ చేస్తే మనకి అవుట్పుట్ రన్ చేస్తే అవుట్పుట్ అనేది వస్తుంది. సో వెక్టార్లో మనం ఏవైతే వాల్యూస్ని స్టోర్ చేసామో ఆ వాల్యూస్ అన్నీ మనకి అవుట్పుట్గా వచ్చాయి. చూసారా, కింద అవుట్పుట్ అబ్జర్వ్ చేసారా. ఎగ్జామ్లో మీరు కంపల్సరీ కోడింగ్ రాయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ అండ్ అవుట్పుట్ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ వన్ లిస్ట్. A list is a generic object consisting of an ordered collection of objects. Lists are heterogeneous data structures. Stores elements of different data types. సో ఇక్కడ లిస్ట్ కూడా మనకి ఆర్డర్డ్ కలెక్షన్స్లోనే డేటాని స్టోర్ చేస్తుంది, బట్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ హెటరోజీనియస్. సో హోమోజీనియస్ డేటా అంటే సేమ్ డేటా అనమాట, సేమ్ కలెక్షన్ ఆఫ్ డేటా. బట్ హెటరోజీనియస్ డేటా అంటే డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ డేటా. సో డిఫరెంట్ డేటా టైప్స్ ఉన్న డేటా స్ట్రక్చర్స్ని ఈ లిస్ట్ అనేది స్టోర్ చేస్తుంది.
ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్‌లో ఎంప్లాయీ ఐడీ. సో, ఎంప్లాయీ ఐడీని ఒక వెక్టార్‌లో తీసుకున్నాము 1, 2, 3, 4 అని. సో, నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్. సో, ఎంప్లాయీ నేమ్‌ని అనదర్ వెక్టార్‌లో తీసుకున్నాం. నేమ్స్ లైక్ సందీప్, శోభన్, శివ అని. నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్. మొత్తం టోటల్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో, 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి 4 అని తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి ఎంప్లాయీ లిస్ట్. సో, ఇక్కడ మనం లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి లిస్ట్ని క్రియేట్ చేయాలి అంటే లిస్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. లిస్ట్ అనే ఫంక్షన్లో చూడండి మనం ఏదైతే ప్రింట్ చేయాలనుకుంటున్నామో అవుట్పుట్ అవన్నీ ఆ లిస్ట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. సో, నేను అక్కడ ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్ అలాగే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ అని ఇంక్లూడ్ చేశాను. ప్రింట్ మై లిస్ట్. సో, మై లిస్ట్ అనే వేరియబుల్లోనే కదా స్టోర్ చేసింది డేటాని. సో, మై లిస్ట్ని ప్రింట్ చేసినప్పుడు అవుట్పుట్ అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ ఎంప్లాయీ ఐడీస్ అన్నాను కాబట్టి 1, 2, 3, 4 అనే ఐడీస్ ప్రింట్ అయినాయి. నెక్స్ట్ ఎంప్లాయీ నేమ్స్ ప్రింట్ అయినాయి అండ్ నెక్స్ట్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ 4 అని ప్రింట్ అయింది. సో, ఈ విధంగా లిస్ట్ అనే డేటా స్ట్రక్చర్ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ చూడండి డేటా ఫ్రేమ్స్. A data frame is a table-like structure where each column can contain different data types but all columns have the same number of rows. సో ఈ డేటా ఫ్రేమ్స్ ఏంటంటే టేబుల్ ఫార్మాట్లో ఉంటుంది, విచ్ మీన్స్ మనకి అవుట్పుట్ అనేది రోస్ అండ్ కాలమ్స్లో ప్రింట్ అవుతుంది. అలాగే ఈ టేబుల్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటాని తీసుకోవచ్చు అండ్ నెంబర్ ఆఫ్ రోస్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో విచ్ మీన్స్ మనం తీసుకునే వెక్టార్స్లో డేటా అనేది సేమ్ నెంబర్స్లో ఉండాలన్నమాట. సో ఫస్ట్ వెక్టార్లో ఎన్ని వాల్యూస్ తీసుకుంటామో సెకండ్ వెక్టార్లో కూడా అన్ని వాల్యూసే తీసుకోవాలి. ఎన్ని వెక్టార్స్ తీసుకుంటే అన్ని వాల్యూస్ సిమిలర్గా ఉండాలి. నెంబర్ ఆఫ్ కాలమ్స్ నెంబర్ ఆఫ్ రోస్కి ఈక్వల్ అయితేనే మాత్రమే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. పక్కన ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో ఎగ్జాంపుల్స్లో నేను నేమ్ అనే వేరియబుల్ తీసుకొని ఒక వెక్టార్లో నేమ్స్ అసైన్ చేశాను లైక్ ఆనియా, రాజ్, ఆశిష్ అని. అండ్ దెన్ లాంగ్వేజ్ అనే వేరియబుల్లో సో లాంగ్వేజెస్ అసైన్ చేశాను లైక్ ఆర్, పైథాన్, జావా. అండ్ నెక్స్ట్ ఏజ్ అనే అనదర్ వేరియబుల్లో ఏజ్ ఇంకొక వెక్టార్లో ఏజెస్ తీసుకున్నాను లైక్ 22, 25, 45 అనేసి. సో ఇక్కడ చూడండి మనం డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలి అంటే సో ఇక్కడ అనదర్ వేరియబుల్ని తీసుకోవాలి. సో డిఎఫ్ అనే అనదర్ వేరియబుల్లో డేటా ఫ్రేమ్స్ని క్రియేట్ చేయాలి అంటే డేటా డాట్ ఫ్రేమ్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. సో డేటా డాట్ ఫ్రేమ్ అనే ఫంక్షన్లో సో నేను ఏదైతే వేరియబుల్ తీసుకున్నానో అవన్నీ ఇక్కడ నేను ఇంక్లూడ్ చేశాను లైక్ నేమ్, లాంగ్వేజ్, ఏజ్. సో అవన్నీ నాకు అవుట్పుట్లో టేబులర్ ఫార్మాట్లో రావాలి. సో నేమ్స్ అన్నీ ఒక రోలో ఒక కాలంలో కావాలి, లాంగ్వేజెస్ అన్నీ ఇంకొక కాలంలో, ఏజ్ అని ఇంకొక కాలంలో రావాలి. దట్ మన రోస్ వైజ్ చూస్తే మనకి నేము సో ప్రోగ్రామింగ్ అలాగే ఏజ్ అని రావాలి. సో ఆ విధంగా నేను డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేశాను. అండ్ దెన్ ప్రింట్ అనే స్టేట్మెంట్లో ఏదైతే నేను వేరియబుల్ని ఇంక్లూడ్ చేశానో డిఎఫ్ ఆ వేరియబుల్ని ఇంక్లూడ్ చేశాను. సో అవుట్పుట్ అనేది మనకి టేబులర్ ఫార్మాట్లో వస్తుంది. సో ఇక్కడ మీకు అవుట్పుట్ అనేది కన్ఫ్యూజన్గా ఉంది. మీరు కోడింగ్ అనేది ప్రాక్టీస్ చేస్తే నేను ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో ఏ విధంగా కోడింగ్ చేయాలనేసి. అక్కడ మీరు కోడింగ్ చేస్తే మీకు అవుట్పుట్ వస్తుంది. నెక్స్ట్ వన్ మ్యాట్రిసెస్ మీకు అందరికీ తెలుసు. సో 2 డైమెన్షనల్ హోమోజీనియస్ డేటా స్ట్రక్చర్స్ అనమాట. సో రోస్ అండ్ కాలమ్స్లో ఉంటుంది, సేమ్ టేబుల్ ఆఫ్ ఫార్మాట్లో ఉంటుంది. సో మనకి ఇక్కడ హోమోజీనియస్ డేటా అనేది ఉండాలి అంటే సిమిలర్ టైప్ ఆఫ్ డేటా. సో మీరు ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి మ్యాట్రిసెస్ ఏ విధంగా క్రియేట్ చేయాలనేసి. సో ఒక వేరియబుల్ తీసుకొని సో ఇక్కడ మనం మ్యాట్రిక్స్ క్రియేట్ చేయాలి అంటే మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాలి. అండ్ దట్టు మనం ఇక్కడ వెక్టార్ని కూడా యూజ్ చేయాలన్నమాట. సో మ్యాట్రిక్స్ అనే ఫంక్షన్లో ఎనదర్ వెక్టార్ తీసుకొని ఇక్కడ చూడండి వెక్టార్లో ఏ విధంగా నెంబర్స్ ఉండాలి అనేసి డేటాని ఇంక్లూడ్ చేశాను లైక్ 1 to 9 నెంబర్స్ అనేవి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఎన్ రోస్ అంటే నెంబర్ ఆఫ్ రోస్, మనకి నెంబర్ ఆఫ్ రోస్ ఎన్ని ఉండాలి. అండ్ ఎన్ కాల్ అంటే నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఎన్ని ఉండాలి అనేసి నెంబర్ అనేది మనం అసైన్ చేయాలి. నాకు ఇక్కడ 3 rows అండ్ 3 columns ఉండాలి. సో నేను ఆ విధంగానే నెంబర్స్ ఇచ్చాను. మీరు ఈక్వల్గా ఇవ్వచ్చు అంటే నెంబర్ ఆఫ్ రోస్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ కాలమ్స్గా ఉండాలి. ఈక్వల్ నెంబర్స్ అనేవి అసైన్ చేయొచ్చు. అండ్ దెన్ బై రో అంటే ఇక్కడ మనం ట్రూ అని అసైన్ చేస్తామన్నమాట. అంటే రో వైజ్గా మనకి డేటా అనేది ఏ విధంగా అసైన్ అవ్వాలి, రో వైజ్గా అసైన్ అవ్వాలా లేదంటే కాలమ్ వైజ్గా అసైన్ అవ్వాలా అనేసి. సో మీరు అవుట్పుట్ చూడండి, అవుట్పుట్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ నేను బై రో ట్రూ అని ఇచ్చాను కాబట్టి రో వైజ్ వచ్చింది లైక్ 1 2 3 4 5 6 7 8 9 అని. అదే మీరు బై రోస్ అనేది ఫాల్స్ కానివ్వండి లేదంటే డిఫాల్ట్గా కూడా మీకు ఫాల్సే ఉంటుంది, అప్పుడు మీకు
కింద కాలం వైజ్ వస్తాయి అనమాట 1 2 3 4 5 6 7 8 9 అని. సో ఈ విధంగా మనం మ్యాట్రిసెస్ అనేవి యూస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ వన్ ఎరేస్ ఆర్ సేమ్ హోమోజీనియస్ టైప్ ఆఫ్ డేటా స్ట్రక్చర్స్ అండ్ స్టోర్స్ వాల్యూస్ ఇన్ 2 డైమెన్షనల్ అనమాట. సో 2 డైమెన్షనల్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్. సో ఎరేస్ని క్రియేట్ చేయాలంటే ఎరే అనే ఫంక్షన్ని యూస్ చేయాలి. అండ్ దెన్ అక్కడ చూడండి ఎరే రేంజ్ అనేది మనమే ఇస్తాము. సో 1:12 అంటే 1 to 12 నెంబర్స్ అనమాట. నెక్స్ట్ డైమెన్షన్స్. సో ఇక్కడ డైమెన్షన్స్ అని తీసుకొని ఇక్కడ ఎనదర్ వేరియబుల్ అనమాట. సో అక్కడ నేను వెక్టర్లో డైమెన్షన్స్ ఏ విధంగా ఉండాలి, సో 2 to 3 అండ్ 2 రోస్గా ఉండాలని తీసుకున్నాను. సో ఈ విధంగా మనం ఎరేస్ని ప్రింట్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు కోడింగ్ అనేది చేసి ఈచ్ అండ్ ఎవ్రీ ఎగ్జాంపుల్ కూడా కోడింగ్ చేసి ప్రాక్టీస్ చేసి అవుట్పుట్స్ ఏ విధంగా వస్తున్నాయని అబ్జర్వ్ చేయండి. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ నెంబర్స్ డిఫరెంట్ డైమెన్షన్స్ ఇచ్చి ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అలవాటు అవుతూ ఉంటుంది. Last one, factors. Factors are the data objects which are used to categorize the data and store it as levels. So mostly used to store categorical data, which means qualitative type of data such as gender, grades or levels. So ఈ factors అనేవి మనం క్వాలిటేటివ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. లైక్ జెండర్స్ కానివ్వండి, నార్మల్ గ్రేడ్స్ లైక్ ఏబిసిడి గ్రేడ్స్ ఉంటాయి కదా, గ్రేడ్స్ కానివ్వండి, అలాగే లెవెల్స్ కానివ్వండి. సో వీటిని స్టోర్ చేసుకోవడానికి ఫ్యాక్టర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాము. ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయండి. సో మనం ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేయాలంటే ఫ్యాక్టర్ అనే ఫంక్షన్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకి ఇన్బిల్ట్ ఫంక్షన్స్ అనమాట. సో ఆల్రెడీ లైబ్రరీలో ఉంటాయి ఈ ఫంక్షన్స్ అని, మనం డైరెక్ట్గా వాటిని మన ప్రోగ్రామింగ్లో ఇంక్లూడ్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. ఇక్కడ చూడండి నేను జెండర్ అనే వేరియబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ ఫ్యాక్టర్స్ని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఫ్యాక్టర్ అనే ఫంక్షన్లో నెక్స్ట్ ఇక్కడ వెక్టార్స్ని కూడా యూజ్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక వెక్టార్లో లైక్ బంచ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ని తీసుకుంటున్నాం కాబట్టి వెక్టార్లో స్టోర్ చేయాల్సి ఉంటుంది. అక్కడ వెక్టార్లో నేను మెయిల్ ఫీమేల్ మెయిల్ అని 4 వాల్యూస్ తీసుకున్నాను. ప్రింట్ జెండర్ అనే అవుట్పుట్ స్టేట్మెంట్లో ప్రింట్ చేసి మనం రన్ చేసినప్పుడు మనకు అవుట్పుట్ చూడండి ఫీమేల్ అండ్ మెయిల్ మాత్రమే వస్తుంది. వై? బికాస్ మనకి జెండర్లో 2 లెవెల్స్ మాత్రమే ఉంటాయి. బేసికల్గా 2 జెండర్స్కే కదా ఉండేది. సో ఫీమేల్ అండ్ మెయిల్ ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ 1 ఈజ్ ఫీమేల్ అండ్ లెవెల్ 2 ఈజ్ మెయిల్. సో ఈ విధంగా మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు వెక్టార్స్లో ఎన్ని వాల్యూస్ తీసుకున్నా సరే మీకు ఏవైతే వాల్యూస్ ఉంటాయో లెవెల్స్, ఆ లెవెల్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా ఫ్యాక్టర్స్ అనే డేటా స్ట్రక్చర్స్ని యూజ్ చేసుకుంటాం. ఎక్స్ప్లెనేషన్ అంతా మీరు క్లియర్గా విన్నట్టయితే మీరే ఓన్గా చిన్న చిన్న పాయింట్స్తో సింపుల్గా డెఫినేషన్స్ రాసుకొని నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అనేవి కోడింగ్స్ అనేవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఎగ్జామ్లో గుర్తుంటాయి. అండ్ ఎగ్జామ్లో కంపల్సరీ మీరు ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ అండ్ అవుట్పుట్స్ కూడా రాయాల్సి ఉంటుంది. సో రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. Thank you for watching.